జూన్ 4 నాడు రిజల్ట్ వస్తా ఉంది. జూన్ 4 నాడు రిజల్ట్ వస్తా ఉంది. జూన్ 4 నాడు నేను ఎంపీగా గెలుస్తా ఉన్నాను. జూన్ 4 నాడు నేను ఎంపీగా గెలుస్తా ఉన్నాను. జూలై 4వ తారీఖు లోపు మన గౌరవనీయులు పెద్దలు హరీష్ అన్న చేతుల మీదుగా ఆ ట్రస్ట్ తో చేసి ఇలానే 4000 మందితోని ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేసుకొని ట్రస్ట్ ఆవిష్కరణ చేస్తా అని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా 9 నెలల సమయం లోపల ఈ ఫంక్షన్ హాల్స్ అన్ని కూడా ఓపెన్ చేసుకుంటాను. నేను ఆల్రెడీ మా తమ్ముడు ఇంజనీరు దానికి ఆల్రెడీ చెప్పా, ప్లాన్స్ తయారు చేయమని చెప్పా. ఎందుకంటే నా గెలుపు ఖాయం, నాకేం డౌట్ లేదు, ఇక్కడ నాకేం డౌట్ లేదు. సో అందుకొరకు నేనేం చెప్పా అంటే ప్లాన్స్ తయారు చేసేసాయి. నాకు వీలైతే ఎలక్షన్ల ముందే పని స్టార్ట్ చేద్దామని కూడా చెప్పాను నేను. ఎందుకంటే నాకున్న గట్టి విశ్వాసం, నా ప్రజలు మీతో నేను పనిచేశా, మీ ఆదరణ పొందా, ప్రతి మనిషిని గుర్తిస్తా, ప్రతి కుటుంబాన్ని గుర్తిస్తా, ప్రతి మండల సమస్య తెలుసు నాకు, ప్రతి ప్రాంత సమస్య తెలుసు నాకు. నాకన్నా నేను అన్నీ ఉన్నాయి కాబట్టి మీ దీవెనలు కోరాలని, ఈ మెదక్ పుట్టిన గడ్డ మీదనే చిరస్థాయిగా నా పేరు ఉండాలని, నన్ను ఒక 50 సంవత్సరాలు నేను చనిపోయినాక కూడా నా ట్రస్ట్ పనులు మీరందరూ ఆనందించాలనే ఉద్దేశంతో ఈ పెద్ద అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి శిరస వహిస్తూ మీ అందరి అభిమానం కావాలని, నన్ను ఘనంగా విజయంతో హరీష్ అన్న కన్నా ఎక్కువ అంటే లాభం కాదు, నాతో కాదు, కానీ ఒక 1000 తక్కువ మాత్రమే ఇవ్వండి, అంతకన్నా తక్కువ ఇవ్వకండి, తప్పకుండా చేయండి. ధన్యవాదాలు. ఒక నిమిషం అవుతుంది. హలో ఇప్పుడు జై తెలంగాణ, ఇప్పుడు ఒక్క నిమిషం